హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు ప్రిజలగూడ కాన్స్టిట్యూన్సీలో ఈ 13 వార్డు ఈ మెయిన్ రోడ్కి వస్తుంది. మరి ముందు సెటర్లు వేసి బ్యాక్ సైడ్ కుల్లా ఉంచిర్రు. మరి ఎందుకు ముందుకు వేసారంటే నైట్ వర్క్ నడిపిస్తారు. గతంలో కూడా మన దీని మీద స్టోరేజ్ జరిగింది, అన్ని పేపర్లు వచ్చింది. కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. ఇది పరిస్థితి. ముందు వెనకకి వెళ్ళాము, వెనుక ఏం కట్టలేదు. ఎందుకు కట్టాలంటే కారణం ఏంటంటే ముందుకెళ్ళి వార్తలు వేస్తారు, సోషల్ మీడియా వస్తుంది, అన్ని పేపర్లు ఇస్తారు కాబట్టి ఫస్ట్ సెటర్లు వేసారు. గతంలో కూడా దీనిపైన స్టోరీ చేసినాం మనం. ఇప్పుడు ఏం చేసారు, వెనక వర్క్ ఆపి ముందు తొందరగా సెటర్లు వేసి క్లోజ్ చేసారు. అంటే ఇక్కడున్న కొత్తగా వచ్చిన మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ అసలు కమిషనర్ కానీ కనిపిస్తలేదా? మరి గతంలో 2 సార్లు దీన్ని స్టోరీ చేసినాం మనం. అంటే ఇక్కడ టీపీ వాళ్ళు కానీ కమిషన్ తీసుకొని కమిషన్ల మీద విచ్చలవిడి కమిషన్లకు ఎగవాడి ఇట్లా పర్మిస్తారా? అసలు సెట్లకు పర్మిషన్ ఎక్కడ ఉందా అండి? పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి. అరే ఎన్నిసార్లు చేసినా కానీ ఇటు మున్సిపల్ కమిషన్ కానీ టీపీఓ కానీ ఎలాంటి సీమ గుట్టట్లేదు వీళ్ళకు. విజయగూడలో అన్యం అక్రమ కట్టడాలు, పార్కులు కానీ లేకపోతే అక్రమ కట్టడాలు కానీ సెట్లు కానీ 100 సార్లు వీడియోసినా కానీ ఏ మాత్రం చలనం లేదు వాళ్ళకు. దీనిపైన ఇది పరిస్థితి. అంటే ఏందన్నట్టు లంచాలకు అమ్ముడు అవుతురా? మళ్ళీ లేకపోతే మాకేం పైసలు ఇవ్వమని చెప్తున్నామా? కాదు కదా. దీని మీద మీరు పర్మిషన్ తీసుకుంటే మీకే డెవలప్ అవుతుందని మాట్లాడతాం కదా. మేము గతంలో 2 సార్లు దీని మీద మేము స్టోరీ చేస్తే దీన్ని వర్క్ ఆపిన తర్వాత నైట్ శనివారం ఆదివారం మాత్రమే పని నడిపిస్తారు. ఎందుకు ఇట్లా లంచాలకి లంచగొడలేకపోతారు? ఇటు లీడర్లకి అంతే ఉన్నారు, అటు మున్సిపాలిటీ కమిషన్కి అట్నే ఉన్నారు, ఆ టీపీ వాళ్ళకి అట్నే ఉన్నారు, అందరికి ఇట్నే ఉన్నారు. ఏదో సమస్య చేంజ్ అయిపోతుంది. ఏంది అసలు ఏమవుతుంది? పేపర్కి వచ్చింది పట్టించుకోరు, సోషల్ మీడియాకి వచ్చింది పట్టించుకోరు. మేము ఇంత ఇల్లీగల్ అయినా మేము చూపిస్తున్నా కూడా మీరు పట్టించుకుంటారు. అసలు ఏమవుతుంది? విజయగూడలో ఇంత ఘోరమైన అన్యాయమైన అక్రమ కట్టడాలు ఉంటాయి, కబ్జాలు, ఇష్టమైన పార్కులు కబ్జా చేసుడు. అరే ఏమైతుందా సార్? అసలు పట్టించుకోరు. ఏంది మీ పైన? మీకు ఏ విషయం అయినా దృష్టి తీసుకొస్తున్నాము మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? కట్టాలి కనుక బాగా వస్తున్నాయా? ఈ 13 వార్డు వస్తుంది. 13 వార్డు కార్పొరేటర్ ఏమన్నా లంచాలు తీసుకుంటారా? మరి ఏమన్నా చర్యలు తీసుకోవాలి కదా. మరి అసలు సెట్లకేటో పర్మిషన్ ఉండదు. ఏం మాత్రం పట్టించుకుంటారు ఇక్కడ నాయకులు. అది ఎందుకో ఏం కదా మీకో వదిలేస్తున్నా. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రజలరా. థ్యాంక్ యూ.